అయితే నాగేశ్వరరావు గారు డిజైర్ డేటింగ్ అని వింటూ ఉన్నాం కొత్త పదము. అసలు డిజైర్ డేటింగ్ అంటే ఏంటండి? డిజైర్ డేటింగ్ అంటే ఏముంటుంది అంటే ఏంటంటే మనం నిత్య జీవితంలో మన లైఫ్లో ఎవరినో ఒకరి మీద మనకు క్రష్, ప్రేమనో లవ్వో క్రషో ఎవరినో లవ్ చేద్దాం అనుకోనో ఏదో అనుకుని ఉంటాం మనసులో. మనకు నచ్చిన వ్యక్తులు ఉంటారు. తర్వాత చాలా కారణాల వల్ల ఆ వ్యక్తుల్ని మనం కలవకపోవచ్చు, లేకపోతే వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోవచ్చు, కొన్ని సందర్భాల్లో ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు. అంటే మన జీవితంలో ఓవరాల్గా ఒక వ్యక్తి మీద క్రష్ ఉండి వాళ్ళని కలవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొన్ని ఇయర్స్ గడిచిన తర్వాత, ఒక 10 years 15 years లైఫ్ అంతా ముంగడికి వెళ్ళిపోతుంది. లైఫ్ అంతా ముంగడికి వెళ్ళిపోయిన తర్వాత మనకు అప్పుడప్పుడు జ్ఞాపకాలు వస్తుంటాయి. అరే అప్పుడు నేను 10th ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఉండే, లేకపోతే ఇంటర్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఉండే, లేకపోతే ఎక్కడనో పని చేస్తే అక్కడ కొలిగి ఉండాను, అట్లాంటివి వస్తుంటాయి. అంటే మన లైఫ్లో మన మీద ఎవరికన్నా క్రష్ ఉండి వాళ్ళని ఒక 10-15 years తర్వాత మనం కలవాలి అనుకున్నప్పుడు, వాళ్ళతో గడపాలి అనుకున్నప్పుడు వాళ్ళతో గడపడాన్ని డిజైర్ డేటింగ్ అంటాం. అంటే ఆ పదంలోనే ఉంది. డిజైర్ డేటింగ్ అంటే మనకి ఎవరి ఎన్నో క్రష్ ఉంటుంది, వాళ్ళని ఎప్పుడు కలవలేము, కానీ వాళ్ళతో డేటింగ్ చేయడానికి డిజైర్ డేటింగ్ అంటాం. ఓకే. అది ఇప్పుడు ఫారిన్లో బాగా ట్రెండ్ అవుతున్నది. అంటే లైఫ్లో అన్ని రకాలుగా మనం ముందరికి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇంటర్మీడియట్లో ఎవరో ఫ్రెండ్ ఉంటారు, వాళ్ళ మీద ఏదో క్రష్ ఉంటుంది అన్నట్టు. ఇక వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళతో డేటింగ్ చేయడం, మళ్ళీ ఒక 15 సంవత్సరాలతో మాట్లాడుకుంటే ఎట్టుంటుంది లైఫ్, దాన్ని డిజైర్ డేటింగ్ అంటాం. ఇండియాలో కూడా వస్తుంది అది. ఇండియాలో స్టార్ట్ అయింది ఆల్రెడీ. మనం ఇక మనకు ఒకటి ఏంటంటే, మనకు ప్రాబ్లం ఏంటంటే ఇది ఇక్కడ ఇండియాలో మనకు డేటింగ్ అనేది అఫీషియల్ వర్డ్. మనకు ఇండియాలో డేటింగ్ ఏమంటారు చెప్పు? మామూలుగా డేటింగ్ అంటే దానికి ఇల్లీగల్ రిలేషన్షిప్ అంటారు ఇండియాలో. దాన్నే తెలుగులో డేటింగ్ అనే పదం పెట్టుకున్నారు. ఎట్లా ఓకే, డేటింగ్ చేస్తున్నా అంటే అది పెట్టుకున్నారు.